ఆడవాళ్ళకి ముందు ఉంటుందంట, మొగోళ్ళకి వెనుకలు ఉంటుందంట. వెనుక లేదు ఉంటుంది. ఆడవాళ్ళకి ముందు ఉంటుంది, మగవాళ్ళకి వెనకాల ఉంటుంది. ఏమది ఉంటుంది, మగవాళ్ళకి వెనకాల ఉంటుంది. ఏమది నాకు తెలుసు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సోమశేఖర్ ఎస్సి. నేను చూపించింటి కదా మీకు సోప్ ఖాళీ అయింది, పోయి సోప్ కానీ తెచ్చుకుందాం అనేసి స్నానం చేసేకి. ఇప్పుడు సోప్ తెచ్చేది జాడికి పోయి చెప్తాను, జాడ తీసుకుంటాను. అంతా బ్లాగ్ మీకు చూపిస్తాను. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో మీ మిస్టర్ సోమశేఖర్ ఎస్సి. ఫ్రెండ్స్, అందరికీ మంచిగా జరగాల, మనకే మంచిగా జరగాల. అందరూ నగ్నగత ఖుషి ఉండాలా, నేను నగ్నగత ఖుషి ఉండాలా మీ జట్లో. ఇంట్లో మీ మిస్టర్ సోమశేఖర్ ఎస్సి. జై శ్రీరామ్. ఓకే, ఇదే స్టార్ట్ చేద్దాం. హెల్మెట్ ఎత్తుకుని మర్చిపోద్దండి. కీస్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. బయటకు పోయేటప్పుడు పోలీసు వాళ్ళతో ఫైన్ ఇంటికి ఎప్పించుకోవాలి మనము, అన్నీ మనతో ఉండేంత వరకు. జై శ్రీరామ్. రాజశేఖర్, నేను డాన్సర్ తెలిసినా లేదా? రారా, నేను క్వశ్చన్ సింపుల్ వాళ్ళకి అడిగిన క్వశ్చన్ నిన్ను అడగదాను, ఇప్పుడు ఆన్సర్ చెప్పలేవరు. మీకు అడుగుతాను క్వశ్చన్. ఆడవాళ్ళకి ముందు ఉంటుంది, మగవాళ్ళకి వెనకాల ఉంటుంది. ఏమది? ఆడవాళ్ళకి ముందు ఉంటుంది, మగవాళ్ళకి వెనకాల ఉంటుంది. ఏమది? నువ్వు ఇన్స్టాగ్రామ్ అంతా ఎదుగుతావు కదా, ఏమయ్యా చిక్లేదు ఆన్సర్. గూగుల్లో ఎదికే పాపము ఆడ చిక్కలేదంట. ఇంకెట్టు శేఖర్ మళ్ళీ ఆన్సర్ చెప్పకపోతే సాయంకాలం ఎదిగి పట్టేసి పొట్టు చిడతాను. కామెంట్ చేస్తాను నిన్న ఇదే అంటే అట్లయితే చెప్తావు. ఇప్పుడు ఎన్ని కాస్ట్ చెప్పి పెడతాను, లేదంటే రైల్వే ట్రాక్. అంతే, రైల్వే ట్రాక్ పెడతాను. సరే, నువ్వు చెప్పు ఆన్సర్. లాజిక్ వచ్చింది, కష్టంగా కాదు కదా, డబల్ మీనింగ్ కానే కాదు, సింపుల్ లాజిక్. అదే వచ్చింది ఆన్సర్, వచ్చింది రా అంటాడు. దీన్ని మొగోళ్ళకి వెనకాల ఉంటుంది. చెప్పు కిషోర్. కాదు, ఉమెన్కి ముందు ఉంటుంది కదా, మెన్కి వెనకాల ఏముంటుంది? అట్లా కాదు, కాదు, అదే ఆన్సర్ కాదు. ఇవన్నీ అన్నీ వస్తాయా? నేను నిజంగా ఈ కంటెంట్ చిక్కింది అనేసి ఇంచాలంటారా, కంటెంట్ మెలుగా అనేసి కంటెంట్ చిక్కింది సరాముగా. ఈ ఆన్సర్ ఎవరు అయింది? ఫస్ట్ ఈ ఆన్సర్ వచ్చింది. దీన్ని ఒకతరా ఏం చేసేస్తా, నేనే వేస్తా, వాడిని వేస్తా, వాడిని వేస్తే వేస్తా. వీలర్ మధు అది వీడు తప్ప అడుగుతాడు. కవుకే కన్నడలో ఉండేది అది సేమ్. ఓకే, సేమ్ క్వశ్చన్ మన తెలుగులో అన్నాను అంతే. ఏం చేయాలంటే వెనకాల ఉండే మళ్ళీ ఏం ఆన్సరు? పాకెట్. ఏం పాకెటా? నాకే ముందు ఉంటాయి, వెనకాల నాకే ఉంటాయి, ఆడవాళ్ళకి ఉంటాయి. ఏమేమి ఎట్లా పర్స్? అది ఎట్లా అని చెప్పు. మమ్మల్ని అడుగుతాం, మేమేమో చెప్తాం. ఆడవాళ్ళు సైడ్లో వేసుకుంటారు బ్యాగ్, ఆడవాళ్ళు వెనకాల జోబులో పెట్టుకుంటారు, మగవాళ్ళు సైడ్లో వేసుకుంటారు. కానీ అది కాదు ఆన్సర్, అది కాదు. దానికి ఆన్సర్ చెప్పించినవి వీడు. కొంచెం లాజిక్ వచ్చింది, సింపుల్. అది చెప్పి సార్. గవర్నమెంట్ బస్ సీట్. చెప్పి సార్. గవర్నమెంట్ బస్ సీట్. రియల్ ఇది ఆన్సర్, ఇది నిజమైన ఆన్సర్. ఆడవాళ్ళకి ముందు ఉంటుంది సీటు, మొగోళ్ళకి వెనకాల ఉంటుంది సీటు. ఇది సింపుల్ ఆన్సర్. దానికి లాజిక్ తెలిసిందేనా, అది
వాడే చెప్తాడు. నేను క్వశ్చన్ అడిగి అయిపోయా, ఆన్సర్ చిక్కింది నాకు. వీళ్ళతో నీకు మళ్ళీ రిటర్న్ నాకు క్వశ్చన్ చెప్తున్నారు. అడిగి శేఖర్. మబ్బులో కంబం పడితే నీ అబ్బు శాత ఎత్తకేలా మా అబ్బు శాత ఎత్తకే వెళ్ళదు. ఏమది? నీడు కాదు, నేను కంబం అంటాను కదా. మబ్బులో కంబం పడితే నీ అబ్బు శాత ఎత్తకేలా మా అబ్బు శాత ఎత్తకేలా వీళ్ళ అబ్బు శాత వెళ్ళా చౌర అబ్బు శాత వెళ్ళదు. చెప్తాను దీనికి ఆన్సర్ ఆరాంగా కంబం. కంబం అంటే నాకు తెలుస్తాను లేదు. ఖమ్మం ది షాడో యావది లేదు. ఆన్సర్ తెలిసి చెప్తలేదంటే నేను చెప్తానంటే ఇంకోటి అడగమంటే ఇంకోటి అడుగుతాను. ఫ్రెండ్స్, ఇదేమో నాకు తెలిసింటే, మీకేమో తెలిసింటే కామెంట్ చేయండి. నాకు తెలిసింటే నేను గూగుల్ అన్నీ ఎదక్కి నేను ఈ పొద్దు థింగ్స్ చెప్తాను, ఆన్సర్ ఇస్తా. వాన వచ్చినా రాకపోయినా కూడా ఇప్పుడు ఏదన్నా ఒక దానికి మనం నీళ్లు పోతేనే బాగా ఉండేది. ఇట్లా వాన వచ్చినా రాకపోయినా కూడా పంట అంతా బాగా పచ్చిగానే ఉంటుంది, ఎండకపోదు. ఏమది? మనకి నీళ్ళు పోతే బాగా పచ్చిగా ఉంటుంది, దానికి నీళ్లు పోసినా పోయిపోయినా కూడా పచ్చిగానే ఉంటుంది. పచ్చిగా గ్రీనిష్ పచ్చిగా. అంటే పెయింట్ కొడతా శేఖర్ ఛాన్సే. ఏమది? నువ్వు అడుగుతా అంటే నేను అడుగుతానా? పచ్చగానే ఉంటుంది, నీళ్ళు పోస్తా. ఇది ఆపే నుంచి కసి పెట్టుకోవాలి వాడు. వంటే పడతా కష్టం. పచ్చిగానే ఉంటుంది. ఎదుగుతాడా శిఖర్గా? ఎదుగుతాడావా? ఏమైంటుంది? వేరాలు తినే వస్తాయి. అది ప్రాణులకే పచ్చగానే ఉంటారు. గూగుల్ చాట్ జీటీపీ. వచ్చినా రాకపోయినా కూడా పంట పచ్చగా ఉంటుంది. తినే వేస్ట్ ఫైనల్గా మెజెస్టిక్ రీచ్ అయింది. ఇదే చూపించింది లొకేషన్, ఇదే చూపిస్తా ఉండేది. దానికి 8కి రీచ్ అవుతుంది. ఓకే, సోపులు తీసుకున్నాము. మై శాండల్ సోప్స్. ಅದು ಅವೆಲ್ಲ ಗಂಧದ 3 ಪೀಸಸ್ ಎಷ್ಟಿದು? 240. ಇದು ಗೋಲ್ಡ್ದು ಒಂದು 90 ರೂಪೀಸು. 20. ಇದು 100. ಇದು 220 గోల్డ్ 3 పీసెస్. ఇది ఒకటి, ఇది అంతే. 340. సోప్ తీసుకోండా. అదే మెజెస్టిక్లో మీకు యాడ్గా కనపడుతుంది. ఈడ ఒకటి ఉండదు, ముందర 2 ఉన్నాయి. మీరు వచ్చి ఆరామ్ తీసుకొచ్చి. టోటల్ ప్రైస్ వచ్చి 340 అయింది. దాని ప్రైస్ 340. 2 సోప్లు, ఒకటి బార్ 3, ఒకటి సింగిల్ పీసు. ఓకే, ఇంటికి పోయి స్నానం చేయాల్సింది అంతే. ఫైనల్గా ఇంటికి వచ్చినాం, స్నానం చేసుకోవాలా. స్నానం చేసి ఫ్రెష్ అయిదాము. ఫ్రెష్ అయ్యి ఏం చేద్దాం, బయటికి పోదాం అంతే. ఇదే పెట్టుకున్నాను, పోయి స్నానం చేయాలి. ఇప్పుడు నేను నింపేసిన స్విచ్ ఆన్ చేసి గీజర్ది నీళ్ళు పోసుకొని రెడీ అవుతాం. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ సోమశేఖర్ ఎస్సే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ ఓకే చేయండి, కమెంట్స్ చేయండి. సింపుల్ ఉండే క్వశ్చన్ అడుగుతాను. లాజిక్ వచ్చినాయండి. ఓకే డబల్ మీనింగ్ కాదు, సింగిల్ మీనింగ్ అది. లాజిక్ వచ్చిన చేసే క్వశ్చన్. ఓకే ఆడోళ్ళకి ముందు ఉంటుంది, మగోళ్ళకి వెనకాల ఉంటుంది. ఏమది బుద్ధ అయినా. డబల్ మీనింగ్ కాదు, సింగిల్. లాజిక్ వచ్చింది దాని ఫస్ట్ అయింది. ఆడోళ్ళకి ముందు ఉంటుంది, మగోళ్ళకి వెనకాల ఉంటుంది. ఏమది లాజిక్ వచ్చింది. ఆడోళ్ళకి ముందర ఉంటుంది, మొగోళ్ళకి వెనుకలు ఉంటుంది. ఏమది? యోచన చెయ్యి, యోచన చెయ్యి, యోచన చేసి చెప్పండి. సింగల్ మీనింగ్ ఆ. మనకి వెనుకలు అంటే మన లాజిక్ పార్ట్సేనా? లాజిక్ వచ్చింది. బాడీలో పార్ట్స్. డబల్ మీనింగ్ Body parts లో- అవన్నీ డబల్ మీనింగ్. అది నార్మల్ సింగిల్ మీనింగ్ ఏమో వస్తువు ప్రోడక్ట్ ప్రోడక్ట్ వస్తువు అనుకోండి. గుండి తప్పు. ఆడోళ్ళకి ముందర ఉంటుందంట, మొగోళ్ళకి వెనుకలు ఉంటుందంట. వెనుక లేదు ఉంటుంది. ఆడోళ్ళకి ముందర ఉంటుందంట, మొగోళ్ళకి వెనుకలు ఉంటుందంట. వెనుక లేదు ఉంటుంది. వెనకాల ఉంటుంది. టైం అవుతుంది పోవాలా. మీరిగా 9:30కి ఇంకా పోవాలి. ఇంకా ఇంకోసారి ఆన్సర్ కూడా చెప్తాను కదా. ముందర మొగోళ్ళకి వెనుకలు. ఆ. ఖర్చు లేదు. కడ్డిచ్చిప్పి ఎందుకు కడిచిప్పు సీపా ఆహా, లేదు. సీప్ కదా. కాదంటే సీపేలే వెనుకలో మనకి ఎంటకలు ఉండే, మనం పెడితే ఎంటకలే పోతాయి. ఆ. వెనకాల ఉంది. వాళ్ళకే ముందరేం రావు ఎంటకలు. మళ్ళీ ఈత పోవాలి. ఉంటుంది, ముందర ఉంటుంది. ఆడోళ్ళకేమి చూడే నువ్వు అట్లా నీకు ఇది చేసుకో. ఇప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి చెప్పాది. ఆడోళ్ళకి ముందర ఉంటుంది, మగోళ్ళకి వెనకాల ఉంటుంది. నడ్డిపో నడ్డి పోవాలకుంటుందా? ఇట్లా దీన్నే నాకు లేదు. నడ్డి అందరికి కదా వచ్చాడు దేవుడా. మనుషులకు ఆడవాళ్ళకి ఒకటి, మొగోళ్ళకి ఒకటి ఇస్తాడు. లాజిక్ వచ్చింది, దానికి లాజిక్ వచ్చింది. లాజిక్ లాజిక్ చెప్తావే తప్ప లాజిక్ చెప్తావా? నేను నువ్వేమో చెప్తున్నావు అంటే ఒక షవర్మా తీసిస్తా. షవర్మా నువ్వు చెప్తే వేరే వాళ్ళు కాదు, నువ్వు చెప్తే. షవర్మా అంటే నాకు కూడా ఫస్ట్ షవర్మాలు పెడతారు. షవర్మా కాదు, ఫస్ట్ క్వశ్చన్ నేను అడగ లాజిక్ వచ్చింది. అరసల్ సెంటర్లో సరేనా? క్వశ్చన్ ఏమని చెప్తాను చూడే. మగోళ్ళు ఆడోళ్ళకి ముందు ఉంటుంది, మగోళ్ళకి వెనకాల ఉంటుంది. ఏమో ఉండు ఉండు ఉండు. ఎంటకులో లేదు, ఎంటుకలు మనకి ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి. ఏం లేదు. వాళ్ళకు ఉంటుంది ముందర తప్పు. ఉండు ఉండు. నీకే- ఆడోళ్ళకి నువ్వు అట్లేమో ఆన్సర్ రాలంటే ఈ వెనకాలకు రా. లేదు ఇట్లా అది నువ్వు లేవు అయితా లేదు. రావు. ఆడోళ్ళకి క్వశ్చన్, ఆడోళ్ళకి ముందు ఉంటుంది, మగవాళ్ళకి వెనకాల ఉంటుంది. ఏమది? ఆడోళ్ళకి ముందర ఉంటుందండి, మొగల వెనకాల ఉంటుందండి. లేదు, 18+ క్వశ్చన్ కాదు ఇది. లాజిక్ వచ్చింది అండి. ఓకే సింపుల్ చెప్తాను మళ్ళా పెట్టి ఫోకస్ నాకు ఆన్సర్ తెలుసు వచ్చి నీకు కెమెరా ముందుకు వచ్చి సరేలే. ఓకే ఓకే లాజిక్ వచ్చిందండి. 18+ కానే కాదు ఇది. అర్థమైందా? ఆడోళ్ళకి చెప్పు. అందరికి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగిస్తా. ఓకే ఆడవాళ్ళకి ముందు ఉంటుంది, మగవాళ్ళకి వెనకాల ఉంటుంది. ఏమది? నాకు తెలుసు చెప్పు. నాకు తెలుసు చెప్పు. ఉంటుంది, మగవాళ్ళకి వెనకాల ఉంటుంది. ఏమది? నాకు తెలుసు చెప్పు. నాకు తెలుసు చెప్పు. చెప్పుందా చెప్పు. చెప్పుందా అంతా షాక్ కల్లా తప్పేటట్టు ముక్కాయి. సరే చెప్తాను చూడే నాకు చికెన్ రోల్ తెరిచాలి. సరే. ఆయన ఆ, పరసు తప్పు. ఏ, వద్దు, వద్దు, వద్దు. నువ్వు చెప్పు ఏయ్, చెప్పు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి సైడ్లో వేస్తున్నారు, ముందరికి వేస్తారు కదా. కరెక్టే కదా. అంటే పరసు ఎంత పెట్టుకుంటాం మనము. నువ్వు చెప్పింది మొగలు కరెక్టే. ఆడవాళ్ళకి సైడ్ వేసుకోవడం దానికి లాజిక్ వచ్చింది. దాని వస్తువునా అదేమా వస్తుంది అనుకో. ఎప్పుడో ఒకటి యూజ్ చేసి ఉంటాం మనం. అదే రేర్గా యూజ్ చేసి ఉంటాం. అట్లా వేరుగా యూజ్ చేసేది బా వేరుగా యూజ్ చేయము అనుకుంటున్నావు. వేరుగా యూజ్ చేసేది రేర్ మనము మనుషులు. సీపు అంటే జనరల్ గా చాలా మంది యూజ్ చేస్తుంటారు రెగ్యులర్ గా. మనము గాడ గాడ అది క్రికెట్ కాదు కదా, గార్డెన్ నేను వేరే వేరే ఏమో మీకు తెలియదని చెప్పండి, తెలియదని చెప్పండి. నేను ఆన్సర్ చెప్తా. నువ్వే అడిగిస్తావు. నేను ఆన్సర్ చెప్తా. ఎందుకంటే
ఆడ లెంత్ వీడియో అయితే అంతే మళ్ళీ ఎవరు చూసేకేలా వీడియో అంత కట్టింగ్ చేసేకేలా దానికి కవర్ అవుతా నువ్వు నాకు తెలిసి తలకాయకి సంబంధం పట్టిండే తాల్బొట్టును ముందు తాల్బొట్టు నువ్వు క్రిటికల్ చెప్పేది ఊరుకో బాబు క్రిటికల్ ఆన్సర్లు చెప్పేది చెప్పుతే ఆవిడ ఖుషిగా ముగ్గునెత్తే నేను 10 seconds ఇస్తాను చెప్తారా లేకపోతే నేను ఆన్సర్ చెప్తాను సరే నేను చెప్తాను 10 9 8 7 6 5 4 3 2 1 ఆన్సర్ నేను చెప్తాను రీల్ చెప్తాను బస్సులో ఉండే సీట్లో ఆడలు ముందు ఉంటుంది మొగోళ్ళకి వెనకాల బస్ అని చెప్పురా నువ్వే చెప్తావు ఆన్సర్ మళ్ళీ నేను చెప్తాను